గారు ఆయన అసలు ఆయన ఇప్పుడు స్పీకర్ మాత్రమే కాదు, ఆయన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక ఆంటర్ప్రినర్ మాత్రమే కాదు, ఆయన ఒక హీరో 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 బండ్ల గణేష్ గారు. తప్పు తప్పు తప్పు, నేను ఒప్పుకోను అధ్యక్ష, నేను ఈ మాట ఎక్కిపించట్లేదు. అదేంటి మరి న్యూస్ వచ్చింది? అంతే, న్యూస్ లో వస్తుంటే వచ్చిన నిజాలు అవుతాయా? మీరు చెప్పినవి నిజాలు అవుతూ ఉంటాయి కదండి. హీరో కాదు, మంచి వేషం వేస్తున్నాను సుమా. మంచి వేషం సరే, హీరో ఎన్ని ఎందుకు కాదు కానీ కాకూడదు అని. ఈ రోజు తెలుగు ప్రజల పండగ దినం. తెలుగు ప్రజలందరికీ రాఖీపురం శుభాకాంక్షలు. అలాగే అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుండె కట్టుకొని మా అందరికీ మార్గదర్శకుడై మేమందరికి తెలుగు ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్గా చిరంజీవి గారు ముందు తరం వెనక తరం అని చెప్పుకునే విధంగా ఒక సామాన్య కుటుంబం నుంచి బయటికి వచ్చి అంచెలంచెలుగా పెరిగి ఈ కళామ్మ తల్లి అనే ఈ నందనవనంలో అద్భుతమైన చెట్టులా వెదిగి ఎంతో మందికి నీడనిస్తూ, ఎంతో మందికి ఆదర్శమై, ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదిస్తూ, ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ, అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన పాదాభివందనాలు తెలియజేసుకుంటూ బండ్ల గణేష్. వెళ్ళిపోతున్నారా? వింటున్నాను. బా బండ్ల గణేష్ గారు, మీరు ఒక్కసారిగా వచ్చి మొత్తం స్పేసెస్ ని ఆక్రమించేశారండి. కాదమ్మా, ఈ రోజు ఎవరు పుట్టినరోజు? ఇది ఒక పండగ, ఒక తెలుగు ప్రజలకి ఒక సంక్రాంతి కాదు, సంక్రాంతి, దీపావళి, మనం దసరా పండగ అలాగో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా అభిమాని, ప్రతి తెలుగు ప్రజలు, ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు ఆగస్టు 22 అనేది పండగ రోజు. ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి కొడుకు ఉండాలి, ఇలాంటి అల్లుడు ఉండాలి, ఇలాంటి మనవడు ఉండాలి, ఇలాంటి వ్యక్తి ఉండాలి, ప్రతి ఆడపిల్లల చిరంజీవి లాంటి భర్త నాకుంటే బాగుండనే విధంగా ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి రావటం అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలోని ఇది ఒక శకం. ఇలాంటి శకాన్ని చిరంజీవి గారిని చూసి చాలా మంది ఎవరు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళి పైకి రావచ్చు అనే విధంగా ఆయన ఒక ఆరాని క్రియేట్ చేసుకున్న మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన గురించి ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా, ఏం చెప్పినా తక్కువే అని నేను అనుకుంటూ ఉంటాను. ఆయన కంట్లో పట్టం కాదు, ఆయన ఒంట్లో పట్టం, ఆయన చెయ్యి మా భుజం మీద పట్టం మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తూ ఉంటాం. చిరంజీవి గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఈ విధంగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ 100 ఏళ్ళు చిరంజీవి గారు ఇంకా చల్లగా ఉండి ఎంతో 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 దర్శక నిర్మాతలకి, నటీనటులకి అద్భుతమైన అవకాశాలు ఇచ్చి ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఆల్రెడీ చేసుకున్నారు. ఇంకా మా అందరి హృదయాల్లో రాబోయే తరాలకు కూడా చిరంజీవి గారు ఒక చరిత్రలా చెప్పుకునే స్థాయిలో ఉండాలని ఆశిస్తూ బండ్ల గణేష్. సూపర్ బండ్ల గణేష్ గారు, సూపర్. మెగాస్టార్ చిరంజీవి గారు మనకి అద్భుతమైన పాత్రల్ని, అద్భుతమైన సినిమాలని మాత్రమే కాదు, ఆయన ఒక కల్పవృక్షం. ఆయన తర్వాత మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సో మెనీ, నాగబాబు గారు, ఇలా అద్భుతమైనటువంటి యాక్టర్స్ ని ప్రెజెంట్ చేశారు. సో నాకు తెలిసి నా సుమ గారు, నాకు తెలిసి ఏ రంగంలోనే తీసుకోండి, ప్రపంచ ఏ రంగంలో తీసుకోండి, ఆఖరికి నాకు తెలిసో తెలియక మాట్లాడిన భగవంతుడి దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళ కొడుకులను ప్రమోట్ చేసుకుంటారు. ఉదాహరణ మోతీలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రమోట్ చేసుకున్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారిని ప్రమోట్ చేసుకున్నారు, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారిని ప్రమోట్ చేసుకున్నారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రమోట్ చేసుకున్నారు. అట్లాగే ఎవరైనా వాళ్ళ బిడ్డలను ప్రమోట్ చేసుకోవటం చూసా కానీ వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ మేనల్లుళ్ళని, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ బంధువుల్ని, నా అనుకున్న ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసిన ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో తెలిసిన ఒక మెగాస్టార్ చిరంజీవిని సగర్వంగా చెప్తున్నానమ్మా. ఎస్ అండి, అవును. అండ్ వాళ్ళందరూ కూడా ఏదో మెగాస్టార్ చిరంజీవి గారు అన్న లేబుల్ పెట్టుకోవడం మాత్రమే కాదు, అంతే కష్టపడి ఈ రోజు ఈ సక్సెస్ ని సాధించారు. అది ప్రతి ఒక్కరి అంటే ఆయన పడ్డ కష్టం, ఆయన చిరంజీవి గారు పడ్డ కష్టాల పాఠ్య పుస్తకాలుగా స్కూళ్ళల్లో పెడితే భావితరాలకు చాలా మంచి జరిగిద్దని అనుకునేవాడిని అమ్మ నేను. ఆయన చరిత్రని పాఠ్య పుస్తకాలుగా తరగతుల్లో చేర్చాలి. ఒక 6వ 7వ తరగతుల్లో ఒక ఒక పుస్తకంలో ఒక లెసన్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అని ఆయన ఇటు నుంచి మొగల్తూరులో పుట్టి ఈ స్థాయికి వచ్చి ఆయన కుటుంబాన్ని, ఆయన ఆదర్శమైన పిల్లలు చదువుకుంటే మేము ఇలా కావాలి అని పిల్లలకి ఇన్స్పిరేషన్ అవుద్దని నేను అనుకుంటున్నానమ్మా. నాకు కానీ అవకాశం వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారి చరిత్రని ఒక పాఠ్య పుస్తకంలో ఒక గ్రంథంగా చేర్చాలని కోరుకుంటున్నాను నేను. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. సూపర్. చాలా మందికి అది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాగే
చిరంజీవి గారితో డైరెక్ట్ చేస్తున్న అందరికీ అన్ని మంచి జరగాలని, ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, తర్వాత రాబోయే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరంజీవి గారు రాబోయే రోజుల్లో ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే మా బాస్, మా దేవుడు, మా పవర్ స్టార్ కూడా బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్లు ఇచ్చుకుంటూ ముందు దూసుకుపోవాలని, సెప్టెంబర్ 2వ తారీఖు కూడా మీ అందరి విషెస్, మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీస్సులు పవర్ స్టార్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా. మన పవర్ స్టార్ భీమ్లా నాయక్ చూసాం కదండి గ్లిమ్స్, అదిరిపోలా. అవన్నీ శాంపిలేనమ్మా, చాలా ఉన్నాయి ఇంకా అన్నిట్లో. బండ్ల గణేష్ గారు ఉండండి ఒక్క నిమిషం. హీరోగా మీ సినిమా ఎప్పుడు? హీరోగా సినిమా మంచి క్యారెక్టర్ చేస్తాను. తమిళ్లో పార్థిపన్ సిరుపు నంబర్ 7 అనే సినిమా చేశారంటమ్మా. అది చాలా బాగుంది, చూడమంటే చూశాను క్యారెక్టర్. అది నాకు బాగా ఇష్టం అనిపించి ఆ సినిమా చేయాలనిపించింది. ఆ సినిమాలో ఏంటంటే, రేపు ట్రైలర్ వదులుతున్నాను, ఆ ట్రైలర్ లో డైలాగ్ ఏంటంటే, 200 సంవత్సరాల బ్రిటిష్ వారి కింద పోరాడి మన ఎందరో నాయకులు 75 సంవత్సరాల కింద స్వాతంత్రం తెచ్చుకుంటే, స్వాతంత్రం కోసం పోరాడుతూ కొన్ని కోట్ల మంది చనిపోయి తెచ్చుకున్న స్వాతంత్రం మీద నేనేం చేశాను సార్? నా తల్లి మందుల కోసం దొంగతనం చేశాను, నా భార్య ఆకలి అంటే అన్నం కోసం దొంగతనం చేశాను, నా బిడ్డల ఫీజు అంటే ఫీజు కోసం దొంగతనం చేశాను. భారత మాతను దోసుకుంటున్న బడా బాబులు కొన్ని వేల కోట్లు దోసుకుంటున్న బ్యాంకుల్ని కొన్ని వేల కోట్ల భారత మాతను పొడుస్తున్న వీళ్ళందరికీ నోటీసులు సరిపెట్టి నన్ను కొమలబడుస్తున్నారే సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? నా పేరు డేగల బాబ్జీ, ఏటుకూరు రోడ్, గుంటూరు. దయచేసి వదిలిపెట్టండి సార్. ఈ రోజు సెప్టెంబర్ 2 మా దేవర పుట్టినరోజు. 1 గంట బయటికి వెళ్ళొస్తాను ప్లీజ్. ఇది డైలాగ్ అమ్మా. ప్రమోషన్లు అప్పుడే మొదలైపోయాయిగా. అంటే డైరెక్టర్లు అందరూ ఉన్నారు, వేషాలు ఇస్తారని లైన్ లో ఉన్నారు కదమ్మా, వాళ్ళందరూ ఇస్తారని. మీకు వేషాలు ఇవ్వడానికి ఈ డైలాగ్ అక్కర్లేదు సార్. ప్రీ రిలీజ్ లో మీరు మాట్లాడిన ఒక్క స్పీచ్ చాలు. అయినా కానీ నా ఎప్పటికీ ఏ రోజుకి ఆ రోజు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చినట్టు ఏ రోజుకి ఆ రోజు కొత్త హెడ్లైన్స్ ఇస్తే డైరెక్టర్ ఎక్కుతుందమ్మా. బండ్ల గణేష్ గారు, అలాగే ఆయన ఇప్పుడు స్పీకర్ మాత్రమే కాదు, ఆయన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక ఆంటర్ప్రినర్ మాత్రమే కాదు, ఆయన ఒక హీరో 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 బండ్ల గణేష్ గారు. తప్పు నేను ఒప్పుకోను అధ్యక్ష, నేను ఈ మాట ఎక్కించట్లేదు. అదేంటి మరి? న్యూస్ వచ్చింది అంతే, న్యూస్ లో వస్తుంటే వచ్చిన నిజాలు అవుతాయా? మీరు చెప్పినవి నిజాలు అవుతూ ఉంటాయి కదండి. హీరో కాదు, మంచి వేషం వేస్తున్నాను సుమా. మంచి వేషం. ఈ రోజు తెలుగు ప్రజల పండగ దినం, తెలుగు ప్రజలందరికీ రాఖీపురం శుభాకాంక్షలు. అలాగే అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుండె కట్టుకొని మా అందరికీ మార్గదర్శకుడై, మేమందరికి తెలుగు ఇండస్ట్రీకి ఒక రోల్ మోడల్ గా చిరంజీవి గారు ముందు తరం వెనక తరం అని చెప్పుకునే విధంగా ఒక సామాన్య కుటుంబం నుంచి బయటికి వచ్చి అంచెలంచెలుగా పెరిగి ఈ కళామ్మ తల్లి అనే ఈ నందనవనంలో అద్భుతమైన చెట్టులా ఎదిగి ఎంతో మందికి నీడనిస్తూ, ఎంతో మందికి ఆదర్శమై, ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదిస్తూ, ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ, అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన పాదాభివందనాలు తెలియజేసుకుంటూ